పీపీపీ సరైనదైతే మరి అమరావతిలో ఇప్పటికే 47,000 కోట్ల రూపాయల అప్పులు ఎందుకు తెచ్చావు చంద్రబాబు నాయుడు గారు? అదేవిధంగా ఇంకొక 50,000 కోట్ల రూపాయల అప్పులు అంటే మొత్తం 1,00,000 కోట్ల అప్పులతో మరి ఎందుకు అమరావతిని కట్టడం? పీపీపీ సరైనదైతే, పీపీపీలో సంపద సృష్టించేదైతే మరి అమరావతిని పీపీపీకి ఇచ్చేయాలి కదా. అది మరి సంపద సృష్టించింది ప్రైవేట్ వాళ్ళు అయితే బాగా బ్రహ్మాండంగా చేస్తారు కదా. నువ్వు ప్రభుత్వం సరిగ్గా కట్టలేవు అంటున్నావు కాలేళ్ళు. ప్రభుత్వం అయితే కట్టలేదు, చేత కాదు, ప్రైవేట్ వాళ్ళు అయితే బాగా కడతారు అంటున్నారు. మరి అమరావతి కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు బ్రహ్మాండంగా కడతారు కదా. ప్రభుత్వం ఎందుకు దాన్ని పర్యవేక్షించడం? ప్రభుత్వం ఎందుకు అప్పులు తేవటం? డైరెక్ట్గా సంపద సృష్టించేస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటి, మీరు చేస్తుంది ఏంటి? పీపీపీ అనే విధానం ఎప్పుడు ఇమ్మంది? కొత్తగా ఎవడైనా ప్రైవేటు వాళ్ళు ఏదైనా కాలేజీలో ఇంకోటో కడతానంటే ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ కామని చెప్పింది. ప్రభుత్వాన్ని అప్పుడు రాయితీలు ఇమ్మంది. ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని పీపీపీలో ప్రైవేట్ వాళ్ళకి 66 సంవత్సరాల పాటు ఇచ్చేయమని చెప్పలా. ఉన్న ప్రభుత్వ కాలేజీలని ఏదైతే ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి ఇమ్మని, ఎకరం 100 రూపాయలకి ఇచ్చేయమని, అదేవిధంగా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ప్రభుత్వమే శాలరీ ఇమ్మని ఎక్కడా చెప్పలా. ఇది ఇంకా మీరు ప్రజలను మభ్యపెట్టమాకండి. 1 కోటి సంతకాలు అంటే దాదాపు 1 కోటి కుటుంబాలు మొన్న మీకు వ్యతిరేకంగా ఏదైతే సంతకాలు పెడితే ఈరోజు దాన్ని కవర్ చేయడం కోసం ఈ సత్యకుమార్ యాదవ్, అదే ఈవీఎం మంత్రి, ఆయనకు బోర్డర్లు తెలియవు ఆ నియోజకవర్గం. సో ఇవన్నీ ఇప్పుడు వచ్చి మళ్ళీ చిల్లర మాటలు, చిల్లర కథలు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇవ్వటాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు ఎవరైనా. మీరు మీ రాజకీయ సౌలభ్యం కోసమో లేదంటే మీ డబ్బుల కోసం ఇంకో దానికోసమో, డబ్బులే రాజకీయంగా దీంట్లో క్లియర్గా మీకు ఇప్పుడు 66 ఏళ్ల పాటు డబ్బులు వస్తాయి ప్రతి సంవత్సరం. అది బంగారు బాతుగుడ్లాగా మీకు ఏదైతే డబ్బులు వస్తాయి ప్రైవేట్కి ఇస్తే. అందుకని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్, ఇది మామూలు స్కామ్ కాదు. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అనేది 66 ఏళ్ల దోపిడీకి స్కామ్ ఇది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. హాస్పిటల్ పేరుతో దోపిడీ, మెడికల్ కాలేజ్ పేరుతో దోపిడీ, ఎన్ని రకాల దోపిడీలు తెరలేపచ్చో చూడండి. ఆ దోపిడీకి తెరలేపాడు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే అవతల వాళ్ళని చిల్లరా గిల్లరా అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతా ఉంది.